వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని, కనిగిరిలోని తాను శాసనసభ్యుడిగా తాను గెలుపొందాలని అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. వెలుగొండ కల సాకారమయ్యేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. తాను తప్పు చేయనని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. కనిగిరి వైసీపీ అభ్యర్థి చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, తన సొంతరికి సేవ చేయని వాడు కనిగిరి ప్రజలకు ఏం చేస్తాడని విమర్శించారు. తన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనిగిరి ప్రాంతాన్ని సాగు తాగునీటితో సస్యశ్యామలం చేస్తానని ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, ఏ రోజైనా ఏదైనా సమస్య మీద వస్తే నాకు తెలియదు మీరు వెళ్ళిపోండి ఎప్పుడైనా నిలబడ్డానా? కాకపోతే ప్రజల కోసం నిలబడే వ్యక్తిని, ప్రజాసేవ చేయాలనే నా సంకల్పం. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు తీసుకురావాలనేదే నా నిర్ణయం. వెలుగొండ ప్రాజెక్టు తీసుకురాలేనప్పుడు మళ్ళా మీ ముందుకు కూడా ఇక్కడికి రాను అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. సోదరులారా, ఇప్పటికి మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే మనకు ఇక్కడ మంచినీళ్లు తాగడానికి అవకాశం లేకుండా పోయింది. మరి మీరేం చేశారు లాస్ట్ 5 సంవత్సరాలు అంటే, మాకున్న పరిధిలో సాగర్ జలాలు ఎంతవరకు తీసుకురాగలం అప్పుడు తీసుకొచ్చాం. ఆ తర్వాత అవన్నీ ఆగిపోయినాయి. తిరిగి ప్రతి గ్రామంలో ఈ రోజు అంతా ఇంత ఊర్లలో జనాభా ఉంటున్నారంటే ఆ నీళ్ల పుణ్యం. మరి ఎంతమందికి ఇక్కడ క్యాన్సర్లు వచ్చినాయి, ఎంతమందికి రకరకాల జబ్బులు వచ్చినాయి. ఇవన్నీ కారకులు మనం మంచి నీళ్లు తాగపోలేకపోవటం. ఇప్పుడైనా గుర్తించుకోండి, పని చేసేవాడికి ఓటేస్తే మీకు ఎప్పుడైనా మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఈరోజు ఓటేయచ్చు ఆలోచించి, కులమో మతమో లేకపోతే ఇంకోటి చూసి కాదు. భావితరాలకు ఎవరు బాధ్యత? ఈ రోజు రావాల్సిన ఇది రాకపోతే రేపు మీ పిల్లల భవిష్యత్తు ఎవరు తీరుస్తారు? మంచినీళ్ళు లేక వాడి అంగవైకల్యాలు వచ్చి వాడి కిడ్నీలు పోతే వాడి హాస్పిటల్ తీసుకుపోతే బాధపడటమా? మనకు కావాల్సింది ఆ కిడ్నీ జబ్బులు రాకుండా నివారణ చర్యలు చేసే వ్యక్తికి ఓటేయమని చెప్పి నేను